సర్పదోషాలు పుగోట్టె కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మట్టి ప్రసాదం యొక్క విశిష్టత. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో కుక్కే అనే గ్రామంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం భగవాన్ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. ఇతనిని కుమారస్వామి లేదా కార్తీకేయ అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం దాని ప్రత్యేకమైన మట్టి ప్రసాదానికి ప్రసిద్ధి చెందింది. దీనిని భక్తులు తమ ఇళ్లకు తీసుకెళ్లి పవిత్రంగా భావిస్తారు. మట్టి ప్రసాదం యొక్క మహిమ. సర్పదోష నివారణ. ఈ మట్టి ప్రసాదం సర్పదోషాలను నివారించడానికి చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. సర్పదోషం ఉన్నవారు ఈ మట్టిని తమ ఇళ్లలో ఉంచుకోవడం వల్ల దాని ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. వివాహ అవకాశాలు. వివాహం కాని యువతులు ఈ మట్టిని తమ పూజా గదిలో ఉంచుకోవడం వల్ల త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం. సంతానం లేని దంపతులు ఈ మట్టిని తమ పడకగదిలో ఉంచుకోవడం వల్ల సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఆరోగ్యం. ఈ మట్టిని రోజు స్నానంలో కలిపి స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. ఐశ్వర్యం. ఈ మట్టిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఐశ్వర్యం మరియు శ్రేయస్సు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. మట్టి ప్రసాదాన్ని ఎలా ఉపయోగించాలి? 1. ఈ మట్టిని మీ ఇంటి పూజా గదిలో ఉంచండి లేదా మీ పడకగదిలో ఒక చిన్న డబ్బాలో ఉంచండి. 2. రోజు స్నానంలో కొద్ది మట్టిని కలిపి స్నానం చేయండి. 3. మీ ఇంట్లోని తులసి మొక్కలకు మట్టిని కలపండి. 4. మీరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా కొద్ది మట్టిని మీ వెంట తీసుకెళ్ళండి. 3 ఆరోగ్యకర ప్రయోజనాలు. 1. పిల్లలు అనారోగ్యంతో ఉంటే స్నానపు నీటిలో కొంచెం మట్టిని కలిపి ఆ నీటితో స్నానం చేయించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. 2. ఋతు సమయంలో కడుపు నొప్పితో బాధపడే స్త్రీలు ఋతుస్రావం ప్రారంభానికి ముందు కొద్దిగా మట్టిని పొడి చేసి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి పొత్తిళ్లపై రాసుకుంటే నొప్పి ఉండదు. 3. పరీక్షల సమయంలో చదువుకున్న విషయాలు మరచిపోకుండా ఉండాలంటే రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో కొంచెం మట్టిని నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే మంచి జ్ఞాపకశక్తి లభిస్తుంది. ఇంటి సౌభాగ్యానికి. 1. ఇంట్లో తులసి మొక్కలు బాగా పెరగాలంటే వాటిని నాటిన బృందావనంలో కొంచెం మట్టిని కలపాలి. 2. ఇంట్లో తరచుగా తమలపాకు తీగలు వాడిపోతుంటే ఆ తీగలను నాటిన మట్టిలో కూడా ఈ ప్రసాద మట్టిని కలపవచ్చు. ఈ మట్టిని దేవాలయ పరిసరాల్లో లేదా దుకాణాల నుండి కొనుగోలు చేయలేరు. దేవాలయ సందర్శన సమయంలోనే భక్తులకు పంచిపెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.